ఆ టైం కూర్చున్నానండి కరెక్ట్గా. ఇంకా 2 మినిట్స్ స్టార్ట్ అయిపోయిందండి నెలబొద్దులకి. అన్ని చెప్తున్నారు. కరెక్ట్గా తెలుగు అన్నారు. తెలుగు అన్న స్టార్టింగ్ లోనే ఇప్పుడు చెప్పారండి. సార్ నేను వస్తుంది రాసుకున్నానని చెప్తే ఇది ఎక్స్ట్రా చేస్తాను అనుకుంటాను. చిరంజీవి గారికి చెప్పలేదండి, మా గురువు గారికి చెప్పలేదండి. కానీ నేను రాసుకున్నప్పుడు అది ఫీల్ అయ్యండి. కానీ వాళ్ళిద్దరు నోటంటే వచ్చిందండి, ఇది నేషనల్ అవార్డు వస్తుంది దీనికని. నిజంగా వాళ్ళ మాట నిజమైంది. అసలు ఈ కథ నిజంగా ఫస్ట్ వైష్ణవ్ తేజ్ కోసం రాశారా? అసలు ఎవరి కోసం మీరు ఈ కథ రాసుకున్నారు? రియల్గా చెప్పండి. సార్ ఈ కథ అంటే అప్పటికి నేను రాసుకున్నప్పటికి వైష్ణవ్ తెలియదండి. వైష్ణవ్ని నేను నా ఫ్రెండ్ నా కొలీగ్ అండి సుకుమార్ గారి దగ్గర శ్రీను అని, మేమిద్దరు సుకు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తానండి. చూపించాడండి శ్రీను, చూపించి బాబు చూడు ఇది అబ్బాయి బాగున్నాడు అంటే, బాగున్నాడు ఎవరంటే సాయిధరం తేజ్ గారు బ్రదర్ అన్నారండి ఇన్స్టాలో చూసి. భలే ఉన్నాడని నేను సుక్కు సార్కి అప్రోచ్ అయ్యాను. సార్ మన హీరో కరెక్ట్గా యాప్ సరిపోతుంది అమ్మండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ కుర్రలో ఉన్నాడు, కొద్దిగా గెటప్ రగ్గుడుగా ఉన్నాడు మనిషి అంటే. అప్పుడు సుక్కు సార్ అన్నారండి, అయితే నేను చిరంజీవి గారితో మాట్లాడతాను రా అని. అంటే మనకు చిరంజీవి గారు అంటే చరణ్ గారు ఉన్నారు కదా, చరణ్ గారి దగ్గరకు ఉన్నారని. చరణ్ గారు షూటింగ్ లో ఉంటే షూట్కి వెళ్ళామండి. షూట్కి వెళ్తే చరణ్ గారు అన్నారు, వచ్చి ఏంటి నా కోసం కథ రాసావంటా అని. సార్ రాసింది మీకోసం కదా సార్, మీ ఫ్యామిలీలో అబ్బాయి వైష్ణవ్ కోసం అంటే. అవునా అయితేనని వెంటనే చరణ్ గారు అక్కడ నుంచి ఫాలోఅప్ చేసి వైష్ణవ్ చెప్తే వైష్ణవ్ కథ అన్నాడండి. వైష్ణవ్ బాగా నచ్చింది, ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ తో అన్నాడండి. వాళ్ళందరికీ దాంట్లో అంటే ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఇలా అందరూ ఉన్నారండి. అంటే నేరేషన్ అంటే ఎవరికి వాళ్ళ కూడా తెలిసింది కదా, అంటే అప్పుడు టెన్షన్ లో నేరేషన్ ఎవరికి చెప్పాలనేది ఎవరి పాయింట్ ఆఫ్ ఎవరికి చెప్పాలి, ఎవరిని కార్నర్ చేసుకుంటూ చెప్పాలి, అది అర్థం కాలే చెప్పుకుంటూ వెళ్ళాను. దాంట్లో ఇప్పుడు బెన్నీ గారని, ఇప్పుడు మన ఇది కలర్ ఫోటో కోవిడ్ తీశారు, ఇప్పుడు బెదుర్లంక తీశారు బెన్నీ గారి, వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. బాగా నచ్చి సినిమా చేయంటే వైష్ణవ్కి అందరికి బాగా నచ్చిందండి. వచ్చిన తర్వాత 1 week లో చిరంజీవి గారు నేను ఇంటికి వస్తానండి, సార్ చాలా బాగుంది, చిరంజీవి పెద్దమ్మకి నేరేషన్ ఇస్తారా అన్నారు. పెద్దమ్మ అంటే మన చిరంజీవి గారి వరకు నేరేషన్ వెళ్తుందని ఏం తెలియదండి. ఇస్తానే నేను షాక్ అయ్యాను. అక్కడ నుంచి ఇంకా ఎంసెట్ ప్రిపేర్ అయినట్టు, ఐసెట్ ప్రిపేర్ అయ్యి చిరంజీవి గారు చెప్పాను. ఫస్ట్ వైష్ణవ్ చెప్పగానే ఫస్ట్ వైష్ణవ్ రియాక్షన్ ఏంటి ఈ సినిమా? వైష్ణవ్ భయపడ్డాడండి. సార్ బాగుంది, చాలా కథల్లోనే అంటే కొత్తగా ఉంది, కానీ ఫస్ట్ ఫిల్మే కదండి, అంటే సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ చేస్తారంటే కొద్దిగా రిస్క్ అన్న పర్లేదు, కానీ ఫస్ట్ ఫిల్మే కెరీర్ రిస్క్ కదండి. వైష్ణవ్కి రిస్కే, నాకు రిస్కే. చాలా బాగా నచ్చిందండి. తర్వాత వైష్ణవ్లోనే కొద్దిగా భయాన్ని చిరంజీవి గారు తీశారు. ఓకే ఓకే. ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం ర్యాపో పెరిగింది. సో అతనికి నేరేషన్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి చెప్పిన కానీ అప్పుడు రియాక్షన్ చరణ్ బాబు ఏమన్నారు? చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి. అంటే సుక్కు సార్ గారు పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలకు దగ్గరగా ఉంటామండి. అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టిందండి, ఆయనే పరిచయం చేస్తారని. మనం ఒక డైలాగ్ రాసామనుకోండి, ఆ హీరో చెప్తాడండి, ఈ డైలాగ్ ఎవరు రాశారు తెలుసా డార్లింగ్, ఈ రాశాడు సెట్లో. దానివల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ అయిపోయి చరణ్ సార్ చెప్పాను, ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్డ్రాప్ లో ఒక హీరో ఉంటాడు, ఇలా ఉంటుంది చెయ్యి బాగుంటుంది చెయ్యి అన్నారు. కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు కూడా తెలియదు. తర్వాత ఇన్ని దాటి మొత్తం మీద బాస్ చిరంజీవి గారి కథ వెళ్ళారు. ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు? చిరంజీవి గారికి నేరేషన్ ఏమంటే, చిరంజీవి గారు పైన కూర్చున్నారండి. సార్ నేను కింద కూర్చొని కథ చెప్తాను. అవునా నేను కింద కూర్చోను అన్నారండి. లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే. ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్, అన్ని వేసుకుని నేరేషన్ అవుతుంటే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఒక్క నిమిషం ఆగారండి. ఆగి ఇలా చూసి బుచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది, నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి, వైష్ణవ్ నువ్వు చేస్తావు నేను చేశాను ఫిల్మ్ అని. ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీశారండి. అంటే ఆయన జడ్జిమెంట్ ఏం కాదు అంతే. అంటే చిరంజీవి గారు ఏ కథ విన్నా 100% ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి. అదే ప్లస్ అయిందని నేను చిరంజీవి గారు ఇప్పుడు అనుకుంటాను. అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా, కొద్దిగా ఈ మోడర్న్ అమ్మాయిలాగా అంటే కొద్దిగా బాగా తీద్దారని ట్రై చేశానండి. అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్గా ఉండే కాదులని చిరంజీవి సార్ ఉన్నారంటే, బుచ్చి కొద్దిగా తగ్గించు, ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి, ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ డౌన్ చేశారండి అమ్మాయి స్పీడ్. అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ కూడా వెళ్ళింది ఉప్పెన అని నేను ఫీల్ అవుతాను. దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు. ఉప్పెన సినిమా ఏ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే? క్లైమాక్స్ అండి, దాంట్లో తిరిగలేదండి. ఎందుకంటే క్లైమాక్స్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి, అప్పటికే అది పరువు హత్యలు ఆస్తి తగాదాల్లో జరిగాయి, క్యాష్ లో జరిగాయి, డబ్బుల్లో జరిగాయి, రకరకాల ఇన్సిడెంట్ లో జరిగాయి తప్పండి. ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి. రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడు ఏంటి.
ప్రేమకి దైవత్వానికి అంగవైకల్యం ఉండవు అని చెప్పి ఆ పాయింటే నచ్చి ఉంటుందండి వాళ్ళకి. మగవాళ్ళందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు, తెలుసా మీకు ఆ విషయం? అది తెలియదండి అసలు. మగతనం తీసేయడం ఏంటి ఆ, అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది ఆ టైంలో. ఆ. ఆ టైం డిస్కషన్ జరిగింది. ఏంటో తర్వాత అలా జనాలు అది ఆ పాయింటే బాగా నచ్చి అది వేరే వాళ్ళు. అది దానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడు మీరు ఫేస్ చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ చేసి రాలేదు? అంటే డైరెక్ట్ గా వాళ్ళకే నచ్చి ఉంటది కదండి. అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను నేను. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్కి వెళ్ళి లవ్ చేస్తుంది ఒక అబ్బాయిని. అంటే మగతనం అంటే అబ్బాయిలో 2 కాళ్ళ మధ్యలో ఉండేది కాదు, అనువనువును ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారని బహుశా. మీకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఈ కథ చెప్పినప్పుడు మీ మిస్సెస్ ఏమన్నా మిమ్మల్ని? మా మెసేజ్ నేను కథ చెప్పలేదు కానీ సినిమా చూసిందండి. అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ చూసాను. నేను బయట ఉన్నాను, నేను చూడలేదండి. ఏడుస్తే వెళ్తా ఈ సినిమా తీసాం ఇంక ఇంటికి వచ్చే పర్లేదు, ఎందుకన్నా గొప్ప సినిమా ఏం అవసరం లేదండి. ఏడుస్తే వెళ్ళిందండి. అంటే అసలు సినిమా కథ ఎలా ఉంటుందని తెలియదు, హీరో క్యారెక్టర్ అని తెలియదు, ఏమీ తెలియదండి. చూస్తా ఏడుస్తా ఇంటికి వెళ్తా చెప్పిన మాట అండి. ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను, ఇది చాలా మంచి సినిమా, ఇంక ఎక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు. పెళ్లికి ముందు చాలా మంది లవర్స్ మీకు ఉండే ఉంటారు, పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? అలాగే ఫ్రెండ్స్ ఉంటారు సినిమా కదండి. ఇండస్ట్రీ కూడా చాలా మంది మిమ్మల్ని ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఫ్రెండ్స్ ఏంటంటే నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఉంటారు కదండి. చాలా మంచి సినిమా తీసావు, ఫ్యామిలీ తెలిసి చూసాం అందరూ. ఇప్పటికీ అంటే ఉప్పెన గురించి ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఉప్పెన మామూలుగా లేదు, చాలా మంచి సినిమా. పార్క్ లో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తుంటారండి, చాలా మంచి సినిమా ఇది, మంచి సినిమా తీశారు. అంటే అంత ఏజ్డ్ పీపుల్ కూడా నచ్చిందంటే 60 years 70 years 80 years వాళ్ళు కూడా నచ్చిందండి. అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటుందండి. మొదటి సినిమా తీసి ఇన్నేళ్ల గ్యాప్ తీసేసుకుని, ఏకంగా ఇంత గ్యాప్ ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత మీ రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా కానీ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీ రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ఎవరి కోసం? ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఏం జరగలేదండి, కథ రాసుకోవడం అంటే లేట్ అవుతూ ఉంటుందండి. మా గురువు గారు స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. ఆ రాసుకునే ప్రాసెస్ లో చాలా బాగా రావడం వల్ల చరణ్ గారికి వెళ్ళి నేరేషన్ ఇచ్చారండి. చరణ్ గారు బాగా నచ్చింది, చేద్దాం చెప్పాను. కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి, దానివల్ల లేట్ అవుతుంది. అంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందండి. మనం తర్వాత నేను చేసిన ఇంటర్వ్యూలోనే మీరు ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా చేస్తారని నేనే మీకు అప్పుడు చెప్పాను, మీరు జరిగింది. ఇప్పుడు ఆ కథని ఇప్పుడు చరణ్ బాబుతో చేస్తారనుకోవచ్చా? కాదండి, ఇది వేరే కథ. అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి ఎన్టీఆర్ గారికి కూడా చేద్దారనండి. కానీ ఎన్టీఆర్ గారి ఏంటంటే షో గారిది లేట్ అవడం, మళ్ళీ అందరూ కలిసే కదండి, మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఉండొచ్చండి. ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్. సో అంత పెద్ద బాధ్యతని, అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు జనాలందరూ యాక్సెప్టెడ్, అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్. మీ టాలెంట్ మనకు తెలుసు కదా, మనకి తెలియని వాడికి నేషనల్ అవార్డు విన్నర్తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు. సో రామ్ చరణ్తో అంటే ఒక చిన్న హీరోతో చేసి కొత్త హీరోతో మీరు ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం, అది ఎంతవరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను? అంటే నాకు ఆ భయం లేదండి. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సుక్కు సార్ దగ్గర అల్లు అర్జున్ గారి సినిమాకి వర్క్ చేశాను, మహేష్ గారి సినిమాకి వర్క్ చేశాను, ఎన్టీఆర్ గారి సినిమాకి వర్క్ చేశాను, చరణ్ గారి సినిమాకి వర్క్ చేశాను. అంటే ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరోతో చేసినప్పుడు భయం ఉంటుంది బహుశా. ఎందుకంటే నాకు అది లేదండి. ఎందుకంటే నేను కూడా సెట్లో అంతే, మా గురువు గారు ఏమంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ లా ఫీల్ అవ్వరా అంటాడండి. నేను మా గురువు గారి సెట్లో కూడా నేను డైరెక్టర్ లా ఫీల్ అయిన అంతే అండి. ఆ ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ఏ కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు సెట్లో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, డైరెక్టర్ నువ్వు సినిమా ఎలా తీసుకుంటావు అలా తీసుకో, నీ సినిమా లాగే చూస్తుంటది. నువ్వు డైరెక్టర్ అయితే ఏం చేస్తుంటావు అలా చూడమంటే నేను అందరు డైరెక్టర్లతో డైరెక్షన్ చేసిన ఫీల్ లో ఉంటాను అంతే అండి. ఇప్పుడు కథ రాసుకున్నా చెప్తాను అంటే చెప్పాను, అది ఓకే అయింది. నాకు అలాంటిది ఏమి లేదండి. అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంతే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా అంటున్నారు రామ్ చరణ్ తో తీయబోయే సినిమా, కరెక్టేనా? అంటే లేదండి, రా అండ్ రస్టిక్ ఉంటది, చాలా అంతకు మించి ఉంటదండి సినిమా. ఓకే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాదు, చూడండి చాలా అన్ని తెలుస్తాయి. దీనికి పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్గా ఒక గిఫ్ట్. అది కూడా ఒక పక్క గ్లోబల్ స్టార్తో రామ్ చరణ్ చేయటం, దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయటం, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఆయన మీ సినిమాలో వర్క్ చేయడం ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారి సాంగ్స్ ఏంటో, అంటే దేవి గారు నాకు ఫస్ట్ సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి. అలాగే రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి. అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా, అంటే నాకు ఇంత ఫాస్ట్గా రెహమాన్ గారితో వర్క్ చేసే అవకాశం వస్తుందని నేను కూడా గెస్ చేయలేదండి. అంటే
నేను రాసుకునేటప్పుడే రాసుకున్నాను అనమాట అండి. రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్, హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ అయ్యండి. నాకు బాగా నచ్చింది స్టోరీ. ఈ మధ్యన చాలా కథలు విన్నాను, ఇంత మంచి కథ వినలేదు. ఈ సినిమా నేను డ్యామ్ షూర్ చేస్తున్నాను అన్నాడు అండి. ఆయన నువ్వు ఎప్పుడు కలితే అప్పుడు మనం వర్క్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో, రెహమాన్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్. ఇంకెవరు ఇలా ఇలా కాంబినేషన్స్ ఇంక మిగతా ఎవరు? అన్ని త్వరలోనే అండి, ఒక 2-3 days లో కానండి. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? హీరోయిన్ కూడా ఇంకా చూస్తున్నారండి. మిగతా అంటే మెయిన్ హైలైట్ విషయాలు ఏంటి ఆ సినిమా సంబంధించి? అవన్నీ ఇంకా త్వరలో ప్రొడక్షన్ చెప్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ సినిమా? డిసెంబర్, జనవరి అలా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్. అవును సార్. మళ్ళీ ఇది కూడా నేషనల్ అవార్డ్ సినిమా మీరు అన్నారు కదా, మనసు మనం కోరుకోలేండి, వచ్చేస్తుంది అంతే అని కోరుకుంటే. అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ కదా, ఏ జోనర్ కథ ఎంచుకుంటారు? ఇది ఏ జోనర్ అని చెప్పలేమండి అందరికి. నేను ఏ కథ రాసినా నేను ఒక జోనర్ అని నేను టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవునండి ఎప్పుడు. ఈ టార్గెట్ ఆడియన్స్ యూత్కి చెప్పాలా, ఫ్యామిలీకి చెప్పాలా, లేకపోతే మాస్కి చెప్పాలా, అలా నాకు ఉండదండి. టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, టోటల్ ఆడియన్స్ ఉంటారు అన్నదండి. ఏ కథ చేసినా టోటల్ ఆడియన్స్ చెప్పాలా, అప్పుడే మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది అని నేను నమ్ముతానండి. ఇప్పుడు ఇది ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, ఇంకా కిలార్ సతీష్ గారు, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మొత్తం ముగ్గురు. సో ఎట్లా వాళ్ళందరూ ఫ్రెండ్సే కదండి. ఓకే ఫ్రెండ్స్ దాంట్లో నేను వాళ్ళకి తెలిసినోడిని. అది నేను అంత క్లోజ్ కాబట్టి అన్ని క్లియర్. పక్కనే మీ గురువు గారికి సినిమాకి అవార్డు వచ్చింది. ఆయన హీరో ఫస్ట్ టైం కాబట్టి ఇంత అల్లు అర్జున్ ఫస్ట్ టైం, ప్లస్ ఒక పక్కన మీరు శిష్యుడు, మీరు కూడా ఫస్ట్ సినిమాతో ఆయన సుకుమార్ గారు ఏమన్నారు? మా గురువు గారు ఎవరు అంటే, నేను అంతా నైట్ అంతా 2:30 వరకు 3 వరకు కలిసి ఉన్నాను అండి అల్లు అర్జున్ గారి ఇంట్లో. కలిసి ఉంటే నేను మామూలుగా సైలెంట్గా ఉంటున్న మాట మాట్లాడుతుంటే, ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందా అన్నారండి. అవునా సార్ అంటే ఒక మామూలుగా అలా ఉంటా కదా ఎప్పుడన్నా అడిగానండి ఆయన. సార్ ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందంటే, సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక వస్తువు అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ ఉంటాయేమో అండి. మీరు అసలు అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఆ సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగే ఉన్నారు, సినిమా తర్వాత అంత బ్లాక్ పెట్టుకుని అలా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు అవార్డు, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అట్లా ఉన్నారు. అది ఎలా మీకు సాధ్యమైంది అంత సింపుల్ సిటీగా? సార్ అంటే అంటే మనకి లేనిది ఏదన్నా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక 2 కేజీలు పెరిగితేనే బరువు అనిపిస్తుందండి మనిషికి. అలాంటి లేని కీర్తి అంతా తగిలించుకుని అవి మనది కాదు, శాశ్వతం కాదు, అవేమి ఉండవు, అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకుని మన బ్యాగేజ్ వేసుకుని లగేజ్ వేసుకుని వెళ్ళడం అవసరం లేదు అనిపిస్తుంది. మన సింపుల్గా మనం బరువు. ఈ అవార్డు డెడికేషన్ చేయాలి చేస్తాను అంటే మా మదర్, ఫాదర్, మా గురువు గారు సుకుమార్ గారు, చిరంజీవి గారు, చాలా మంది ఉన్నారండి. అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి. చిరంజీవి గారు ఏమన్నారు అవార్డు వచ్చింది? నేను ఫోన్ చేశాను. చిరంజీవి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసి వచ్చి నేను చెప్పాను గుర్తుందా అన్నారండి. సార్ ఆ రోజు నీకు నేషనల్ అవార్డు వస్తుందని వచ్చింది, కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే నేను నన్ను మాట్లాడేస్తలేదండి, నేనే ఏదో చిరంజీవి అన్నప్పుడు చిరంజీవి మాట్లాడకుండా ఏదో మాట్లాడేస్తుంటా, అసలు నన్ను మాట్లాడకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మీకు వచ్చిన సెలబ్రిటీ దగ్గర మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? అందరూ కాల్ చేస్తున్నారండి, ఫోన్ అసలు అంటే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంది అలాగే ఉందండి. మరిన్ని సక్సెస్ కొట్టాలి, ఇవ్వాలి, మరి ఎన్నో నేషనల్ అవార్డు మీరు అందుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు మరీ థ్యాంక్ యూ సో మచ్.